తెలుగు తెరకు దూరమైన సిద్ధార్థ్ తమిళ తెరపై మాత్రం కొత్త కంటెంట్తో వెలిగిపోయే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నటుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నాన్ని చాలా సీరియస్గా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆఫ్టర్ చిన్ని సినిమా సిద్ధార్థ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీనే 3BHK. జస్ట్ సినిమా రిలీజ్కు వారం ముందు రిలీజ్ అయిన ట్రైలర్తో అందరినీ భావోద్వేగానికి గురి చేసిన ఈ సినిమా థియేటర్లోనూ ఇదే కంటిన్యూ చేస్తుందా? మనసుకు హత్తుకునేలాగే మిడిల్ క్లాస్ జీవితాన్ని ప్రతిబింబించేలానే ఈ సినిమా ఉందా? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ రివ్యూ. ఇక 3BHK కథలోకి వెళ్తే వాసుదేవ్ అలియాస్ శరత్ కుమార్ది మధ్యతరగతి కుటుంబం. హైదరాబాద్లో ఓ చిన్న కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఎప్పటికైనా సొంతిల్లు కొనుక్కోవాలన్నది తన కల. దాన్ని సాకారం చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. దీంతో తన కళను కొడుకు ప్రభు అలియాస్ సిద్ధార్థ్ భుజాన పెడతాడు. కానీ ఆ కొడుకు అప్పటికే కెరీర్ పరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటాడు. 34 ఏళ్ళు వయసు వచ్చినా సరైన ఉద్యోగం లేక తండ్రిపైనే ఆధారపడి జీవిస్తుంటాడు. మరి ఈ నేపథ్యంలో తన తండ్రి కలను నెరవేర్చేందుకు ప్రభు ఏం చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్ళేంటి? ఈ కథలో మీతా రఘునాథ్ చైత్రల పాత్ర ఏంటి అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. అది కళ మాత్రమే కాదు, సగటు మిడిల్ క్లాస్ ఇంటి పెద్ద గౌరవం కూడా. అయితే ఈ కళ ప్లస్ గౌరవం మధ్య పేద మధ్యతరగతి కుటుంబాలు ఎలా జర్నీ చేస్తారు, ఎన్ని కష్టాలు పడతారో, ఎన్ని త్యాగాలు చేస్తారో చూపించింది ఈ సినిమా. పడే కష్టాలు, కార్చే కన్నీళ్లు, సొంతింటి కోసం పోరాటాలు, ఓ భావోద్వేగ ప్రయాణంలో సాగుతుంది 3BHK మూవీ. సినిమా సహజంగా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇందులోని పాత్రలు రోజు మన మధ్య చూస్తున్న పాత్రల్లాగే కనిపిస్తాయి. కాకపోతే ఈ ప్రయాణం అంతా ఓ మెగా సీరియల్లా సాగుతూ వెళ్తుంది. కథనంలో వేగం లేకపోవడం, ఊహకు అందేలా సన్నివేశాలు ఉండడమే ఈ సినిమాకు బిగ్ మైనస్. అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే డైరెక్టర్ శ్రీ గణేష్ ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జొప్పించకుండా క్లీన్గా ఈ సినిమాను తెరకెక్కించడమే. కానీ ప్రొడ్యూసర్ జేబు నిండాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఒకటో అరో ఉండాల్సిందే కదా. డైరెక్టర్ ఇదే మిస్ అయినట్టు అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. ఇక సినిమా ప్రారంభమైన 10 నిమిషాల్లోనే ఆడియన్స్ అందరూ వాసుదేవ్ కుటుంబంతో కలిసి ప్రయాణం చేయడం మొదలెడతారు. అద్దె ఇంట్లో ఆ కుటుంబానికి ఎదురయ్యే అవమానాలు, ఈ క్రమంలో సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కలిసికట్టుగా వాళ్ళు వేసుకునే ప్రణాళిక, దాన్ని చేరుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫిలిం బిగినింగ్లో కాస్త ఇంట్రెస్ట్గానే అనిపిస్తాయి. ఆ తర్వాత నుంచి కథంతా ప్రభు స్కూల్, కాలేజ్ లైఫ్ చుట్టూనే తిరుగుతుంది. అయితే ఆ తిప్పటంలోనే కొత్తదనం లేకుండా పోయింది. దీనికి తోడు ఇల్లు కొనేందుకు సిద్ధపడిన ప్రతిసారి వాసుదేవ్ కుటుంబానికి ఎదురయ్యే సమస్యలు చూస్తే ఈ సీరియల్ కష్టాలకు అంతేమీ లేదా అనే ఫీలింగ్ కలుగుతుంది చూసే ఆడియన్స్కి. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే సిద్ధార్థ్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదుగా. మిడిల్ క్లాస్ కుర్రాడిగా క్యారెక్టర్లో సిద్ధార్థ్ జీవించేశాడు. తండ్రి పాత్రలోనూ శరత్ కుమార్ న్యాచురల్గా యాక్ట్ చేశాడు. ఇంకో మాటలో చెప్పాలంటే తన తీరు, నటన, పలికించిన హావభావాలతో అందరినీ కట్టిపడేశాడు శరత్ కుమార్. ఇక ప్రభు చెల్లి పాత్రలో మీతా కూడా చాలా న్యాచురల్గా యాక్ట్ చేసింది. అయితే హీరోయిన్ చైత్రకి ఈ సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో బాగానే యాక్ట్ చేసింది. అమృత్ రామ్నాథ్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. దినేష్ జితిన్ల సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఇక ఈ విషయాలన్నీ పక్కకు పెడితే దర్శకుడు శ్రీ గణేష్ ప్రయత్నం బాగుంది, కానీ ఆ ప్రయత్నంలో ఉన్న లోపాలను సరి చేసుకోకపోవడమే కాస్త దెబ్బ కొట్టింది. ఇక ఓవరాల్గా ఒక్క మాటలో చెప్పాలంటే 3BHK పర్వాలేదనిపించే భావోద్వేగాల జర్నీ.